హాయ్ అండి. వెల్కమ్ టు లావణ్య యుగేందర్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న గ్యారెలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇవైతే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరూ ఉండరు. చాలా చాలా ఇష్టపడతారు. స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. అది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. ముందుగా అయితే నేను కంకులు కూడా ఒక 4 తీసుకున్నాను. వాటిని మొత్తం కూడా ఇలా ఒలిచి పెట్టుకున్నాను. ఇందులో చిన్న చిన్న డస్ట్ అనేది ఉంటుంది కదా, చిన్న పోసల్లాగా వస్తుంది కదా, అదంతా కూడా నేను వాటర్తో క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి. మిక్సీలోకి తీసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి కూడా మసాలాలన్నీ వేసుకోవాలి. అవి ఏంటి అంటే 1 స్పూన్ జీలకర్ర, 4 మిర్చీలు, మీరు కారం ఎక్కువగా తింటే ఇంకా 2 వేసుకోవచ్చు, 1 స్పూన్ సాల్ట్, వెల్లుల్లి కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేస్తే టేస్ట్ అనేది మనకు మారిపోతుంది. వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి. అలాగైతేనే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి తర్వాత మనం ఇలా చిన్న చిన్న వడల్లాగా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా గ్యారెకి ఒక చిన్న చిల్లు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఆ మీడియంలో ఉన్నదంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ కొద్దిసేపటి తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇందులో ఒకటి బాగా కాలింది కదా, ఇది ముందుగా వేసాను అన్నమాట. మీకు చూపిస్తూ వేసాను కదా, ఒకటి ముందుగా వేసేసాను, లేట్ అయిపోయింది. దాన్ని నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇలాగే మిగిలినవన్నీ కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం గ్యారెలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేవర్లో పెట్టి వేసుకోవాలి. తర్వాత మెల్లిగా కలర్ చేంజ్ అవుతుంటే అప్పుడు హై ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. అప్పుడు మనకు మంచిగా లోపల ఉడుకుతుంది, బయట కూడా మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న గ్యారెల్లాగా చేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇలా నిదానంగా కాల్చుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి.